కూడా వచ్చిన సహోదరులందరూ యేసు తన తల్లితో తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చెప్పాల్సిన దేవుడు ఈ వాక్యానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంటే వివరణ ఇవ్వడానికి బ్రదర్ అండ్ హామర్ గురించి వివరణ ఇవ్వాలి. దేవుని వందనాలని అయ్యగారి అమ్మగారి వందనం కూడా వచ్చిన సంఘటనలందరికీ నా వందనాలండి. దేవుడు 7 మాటలుగా 3వ మాటగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించున్నాను. మొదటి మాటగా సహోదరుడు బోయస్ గారు వివరించిన మాట, దేవుని దైవభక్తులుగా జీవించడానికి దేవుని ఎంత హింసించిన దేవుడు క్షమాభిక్ష పెట్టినట్టు దేవుడు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించండి సెలవించిన దేవుడు అట్రీతులనే ప్రభావం నేను కూడా క్షమాపణ నేను ఎదటవాడికి క్షమాపణ చేసే భాగ్యం కూడా నాకు చేసినందుకు దేవుని వందనాలు. ప్రార్థన చేయమని సెలవించాడు, ప్రార్థన చేయడానికి కూడా సెలవుతున్నాను వందనాలు. 2వ మాట ప్రభా దేవుని సిలువగా కుడివైపు ఎడవైపు ఉన్న దొంగలో ఒక దొంగ, అయ్యా నన్ను క్షమించండి, మీ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మనసు కలిగి దేవుణ్ణి తెలుసుకుని అలాగనే నేను కూడా దేవుని క్షమించమని అడుగుతున్నాను. 3వ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు. 3వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవించేవారు. తల్లిదండ్రుల పట్ల దేవుడు ఎంత బాధ్యతగా ఉన్నారో మీకు తెలుసు. దేవుడు యేసుప్రభు వారు బాల్యం నుండి యవ్వనానికి చివరిదాకా ఆ తల్లిదండ్రుల్ని ఎంతగానో ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మీకు తెలుసు. అలాగే మనకు కూడా తల్లిదండ్రులకు బాధ్యత కలిగి జీవించడానికి వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి, వాళ్ళు జన్మనిచ్చిన వల్ల మనం భూమిలో ఉన్నాం కాబట్టి బాధ్యత కలిగి వాళ్ళకి కావాల్సిన అవసరాలని మనం తీర్చడానికి, అలాగే తల్లిదండ్రుల పట్ల విధేయత కూడా కలిగి ఉండాలి. కొన్ని చోట్లయితే ఎంత ధనం ఉన్నా తల్లిదండ్రులు ఎన్నో కోట్లు పిల్లలకి ఎన్నో లక్షల వేలు ఆస్తి సమకూర్చిన సరే ఆ తల్లిదండ్రులని బాధ్యత లేకుండా ఏదో మనం చంటి పిల్లల్ని నర్సరీలో వేసినట్టు అనాథాశ్రయాల్లో డబ్బులు కట్టి వాళ్ళని వృద్ధాప్యంలో వాళ్ళు జాయిన్ చేసేస్తున్నారు. అంటే మన పల్లెటూరులో అంత చేయట్లేదు, కొన్ని చోట్ల చేస్తున్నారు. అలా కాకుండా దేవుడు ఎలా అయితే తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉన్నాడో అలాగే మన తల్లిదండ్రులకి వాళ్ళు మన కన్న రుణాన్ని మన కొనవుపురి ఆకరక్షణ వరకు కూడా వాళ్ళు చూసుకునే బాధ్యత మనకు ఉండాలి. తెలిసినంత మటుకి మా తల్లిదండ్రులు మేము అలాగే చూసుకున్నాం. మా అన్నదమ్ములు అది ఈరోజు వాళ్ళు ఈ భూపతి లేరు, ఆ తల్లిదండ్రులు లేరు. లోటుగా మాకు తెలుస్తుంది. శారీరకంగా ఆ తల్లిదండ్రులు ఈ భూమి మీద లేకుండా మనకి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని చూసే విధంగా ఆత్మీయంగా వాళ్ళని గౌరవించడం, మనకి ఈ భూమి మీద మన శరీర తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఆత్మీయ తల్లిదండ్రులని బాధ్యతగా చూసే బాధ్యత కూడా మనకు ఉన్నది. వాళ్ళని ఎప్పుడు కూడా ఏ మాట ద్వారా మన ఏ క్రియల ద్వారా కూడా వాళ్ళ మనసును నొప్పించకుండా మనమే వాళ్ళకి ఆస్తి ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి చెప్పిన మాట విధేయత కలిగి మనం నడుచుకుంటే వాళ్ళకి అదే సంతోషం. అటు రీతిలో ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని వందనాలు. అయ్యగారికి ఏమన్నట్టు వందనాలు. ఈ మాటలైనా
తప్పులుంటే నన్ను క్షమించండి. చిన్న బాధ్యత అనే టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆనందకరణ దేవుడు దీవించాలని. ఈ వివరణకు సంబంధించిన ప్రార్థన చేయడానికి సిస్టర్ జి తబిత గారు వచ్చి ప్రార్థన చేయండి. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. కూడేసిన సహోదరులందరికీ నా వందనాలండి. మరి ఈ దినం 7 మాటలు కూడా నిజంగా మన జీవితానికి సత్యాలండి. ఇవన్నీ మన జీవితంలో ఎలా బ్రతకాలో అని యేసుప్రభు వారు మనకి ముందుగా మానవుడు ఏ రీతిగా శ్రమలు పడాలో, ఏ రీతిగా జయించాలో, ఏ రీతిగా జీవించాలో విధానాన్ని తెలియచేయడానికి మనకి దేవాది దేవుడు 7 మాటలు కూడా మనకు ముందుగానే రాసించాడు. దేవుడు మొదటి మాటలో క్షమించే గుణం కలిగి ఉండాలని చెప్పి ఉన్నారు. యేసు ప్రభు వారు ఉన్నవారి కాలంలో మరి పేతురు గారు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేసినప్పుడు నేను 7 మార్లే క్షమించాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే 70 సంవత్సరాల వరకు క్షమించాలని చెప్పారు. మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే దాని అర్థం మనం బ్రతికినంత కాలము కూడా క్షమించే గుణం కలిగి ఉండాలనే దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. రెండవ మాటగా సుభాషణ నిలబెట్టుకున్నాడు దేవుడు. మరి ప్రసాద్ చిన్న విషయమే రాలేకపోయాడు. అయితే రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను. ఆ వాగ్దానము మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం 20 సంవత్సరాలు భక్తి చేసినా, 30 సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మన యొక్క ధ్యాస అంతా కూడా పరలోక రాజ్యమే. కాబట్టి ప్రభు, నేను చనిపోతే దినాన్ని రాజ్యంలో ఉంటానా లేదే అనే ప్రశ్న మనం వేసుకునేవారుగా ఉండాలి. రెండో మాటలో కూడా చాలా సత్యం, వాగ్దానంతో కూడిన మాటతో బయలుపరిచాడు దేవుడు. మూడో మాటగా బాధ్యత. యేసు ప్రభు వారు బ్రతికిన కాలంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నారు. ఇప్పుడు యవన బిడ్డలు ఎక్కడ చూసినా తిరుగుబాటు స్వభావమే కలిగి ఉంటున్నారు. వారి యొక్క ఆలోచనలు మార్పు చెందాలి. తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలో నేర్చుకోవాలి. వాక్యం వినడం వెళ్ళిపోవడం కాదు, కానీ మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడే మరి ఆ యొక్క వాగ్దానం మన పట్ల స్థిరపరచబడుతుంది. ఈ 3 మాటలు కూడా చాలా విలువైనవి. మిగతా 4 మాటలు కూడా చాలా గొప్పవి. మరి 3వ మాట నాకు ఇచ్చిన ప్రార్థనను బట్టి ప్రార్థన చేస్తున్నాము. మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏదేనో ప్రభువా నా తండ్రి, 3వ మాటగా నా తండ్రి నాకు ఇచ్చిన ప్రార్థనను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా తల్లిదండ్రుల పట్ల ఎటువంటి నా తండ్రి బాధ్యత కలిగి ఉండాలో, అయా కుటుంబంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో ప్రభువా, అందరి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో మీరు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు తండ్రి. విన్న వాక్యము నా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని దాని ప్రకారము నా తండ్రి జీవించడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. అన్ని విషయాల్లో కూడా మీరే మాకు తోడుగుండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చివరిగా పాట బ్రదర్ జాన్ డేవిడ్ దివ్య జ్యోతి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం.
యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారు దేహం పాపముల కొరడాలు ఎన్నో పాలుగారు దేహంపు పైన పాపముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తండ్రి ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు వెనుక నుండి తండ్రి ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు బంతులాడినారు పలు పాటలు పెట్టినారు బంతులాడినారు పలు పాటలు పెట్టినారు నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోపు పైన మూసింది మరియొకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోపు పైన మూసింది మరియొకరు కీలు చేసినారు పరిహాసమాడినారు కీలు చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే